గత 500 సంవత్సరాల క్రితము అయోధ్యలో రామాలయము ఎక్కడైతే రాముడు ముట్టాడో అక్కడ జరుపుకోకుండా 5 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ప్రియతమ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ఈరోజు మొదటిసారిగా 500 సంవత్సరాల తర్వాత రాముడు పుట్టిన స్థలంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నటువంటి ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో హిందూ ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీరామ నవమి శోభాయాత్ర మరి నిర్వహించుకుంటున్నందుకు ఆ యొక్క నిర్వహణలో పాల్గొంటున్నటువంటి హిందూ ఆయన కమిటీ సభ్యులకు పెద్ద సంఖ్యలో వందలాదిగా తరలి వచ్చేసి హిందూ భక్తులు ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేస్తున్నందుకు మరి హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు అయోధ్యలో ఉన్న రామ మందిరమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని మందిరాలకు విముక్తి కలిగించి గత చరిత్రను మరి పాడుపడ్డటువంటి చీకటిలోకి నెట్టినటువంటి ఒక చరిత్రను వెలుక్కు తీసుకొచ్చేసి సగర్వంగా హిందువులు తలెత్తుకునేటువంటి విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని రాబో రోజుల్లో 3వ ప్రధానమంత్రి చేసి అందరూ కూడా అతన్ని ఆశీర్వదించి రాబో ఎన్నికల్లో 3వ నరేంద్ర మోడీ గారిని గెలిపించి ప్రపంచానికే మరి భారతదేశం ఆదర్శంగా ముకుటంగా ప్రపంచాన్ని శాసించేటువంటి విశ్వగురువుగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకోసం ఈ మహాయజ్ఞంలో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని కూడా మరి పెద్ద మెజార్టీతో గెలిపించి మరి రాబో రోజుల్లో మరింతగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేందుకోసం మీ అందరూ కూడా తోడ్పడాలని మరి ఆ రకంగా ఈ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క మరి బ్రహ్మాండమైనటువంటి కనువిందుగా జరుగుతున్నటువంటి ఈ శోభయాత్రను విజయవంతం చేసిన పెద్దపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.